హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ ప్రోమో అయితే వదిలారండి. ఈ ప్రోమోలో కూడా నామినేషన్స్ ప్లస్ వాళ్ళ గొడవలు అయితే చాలా అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇందులో మాట్లాడుకుందాం. ఇక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రోమోలో స్టార్టింగ్లో ఏముందంటే, ఇక మణికంఠ అయితే ఒక సోఫాలో అయితే నిద్రిస్తున్నాడండి. దెబ్బకి కుక్కలు అంటే మనం బిగ్ బాస్ లో ఫస్ట్ టైం కుక్కలు మొరగడం అనేది మణికంఠతోనే స్టార్ట్ అయిందండి. కుక్కలు మొరగడంతో అక్కడున్న యష్మి మరియు ఇంకా శేఖర్ భాష అట్లే అభయ్ నవీన్ అక్కడ ముగ్గురు కూర్చొని సోఫాలో వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. ఈ పనుకో ఉండేది మణికంఠ అని తెలిసి అభయ్ నవీన్ అయితే అందరూ ఒక దిక్కు ఉంటాడు, మనోడు ఒక దిక్కులో ఉంటాడు. అంటే శేఖర్ భాష కూడా లోకమో దిక్కు ఆ మనిషి ఒక దిక్కు అనేసి చెప్తున్నాడు. నిజమే, ఆ మాట అయితే నిజమే. ఏమంటే కొద్దిగా సింపతి కోసం మణికంఠ ట్రై చేస్తున్నాడేమో. అంటే మిగతా వాళ్ళతో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చోవడము, ఏదో తనలో తనలు మాట్లాడుకుంటూ బాధపడడం, తన అంటే బాధలు చెప్పుకుంటూ ఉండడం బిగ్ బాస్తో, ఇలాంటివైతే చూస్తూ ఉంటే ఏదో సెంటిమెంట్ కోసం సింపతి కోసం ట్రై చేస్తున్నాడు ఈ హౌస్లో అనేసి అయితే మనకు తెలుస్తుంది. ఇది హౌస్లో వాళ్ళకు కూడా అందరికీ అనిపిస్తున్నట్టుంది ఆ లెక్కన. ఇంకా ఈ మనిషి నబీల్ అఫ్రీది కూడా నామినేషన్స్ లో ఇదే పాయింట్ తెచ్చాడు మణికంఠ గురించి. ఏమంటే ఎక్కువ సపరేట్ గా కూర్చుంటున్నాడు, ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అనేసి అఫ్రీది చెప్తున్నాడు. నిజమే కదా, అదే చాలా మందికి ఆ విధంగా అనిపిస్తుంది. అంటే మణికంఠ నిజంగా సింపతి కోసం ప్రయత్నిస్తున్నాడని మనకి దీంట్లో అయితే అర్థమవుతోంది. అంటే ఇంతకు ముందు కౌశల్ ఎలా అయితే ఎవరితో మాట్లాడకుండా సపరేట్ గా కూర్చొని ఆ సింపతి సంపాదించాడు, నాకు తెలిసి మణికంఠ కూడా ఆ విధంగా ట్రై చేద్దామనేసి ఉన్నట్టున్నాడు ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే. ఇక నబీల్ అఫ్రీది కూడా మణికంఠనే నామినేట్ చేసినట్టు ఉన్నాడు. ఇక ఆ మాట నబీల్ చెప్పే కొద్దికి నేను ఒంటరిగా కూర్చొని మాట్లాడట్లేదు, పాటలు పాడుతున్నా అనేసి మణికంఠ అయితే అంటాడు. మనం ఇక్కడ వచ్చింది పాటలు పాడడానికి కాదనేసి నబీల్ అనడంతో దెబ్బకి షాక్ తింటాడు మణికంఠ. నిజమే కదండి, పాటలు ఒకటే పాడేది కాదు కదా, అందరితో మాట్లాడుతూ మింగిల్ అవుతూనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇంకా ఇక్కడ బేబక్ వచ్చి అంటే తనని ఇంతకుముందు పప్పు విషయంలో గొడవ అయితే పడింది కదా, సేమ్ ఇప్పుడు అందుకనేసి తను కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటున్నాను. ఇక స్ట్రిక్ట్ గా అంటే ఎలా అంటే, ఒకవేళ మీకు కూర నచ్చకపోయినా మీరు వేరే చేసుకునే వీలైతే లేదు, నేను ఏ కూర పెడితే అదే మీరు తినాలా అన్నట్టయితే చెప్తుంది. ఆ పాయింట్ ని శేఖర్ భాష నామినేషన్ లో బేబక్క పైన అయితే ఆ పాయింట్ ని వేశాడు. అంటే మీరు కారం ఎక్కువ వేసేసినా కూడా మాకు నచ్చకపోయినా మేము అదే తినాలన్నా, మేము వేరే చేసుకోకూడదా, అది ఎట్లా తింటారు అనేసి ఆ పాయింట్ అయితే రేస్ చేశారు నామినేషన్స్. ఇక మణికంఠకి శేఖర్ భాషకి ఆల్రెడీ నామినేషన్, మనం ఫస్ట్ ప్రోమోలో కూడా అదే చూపించారు. మణికంఠకి శేఖర్ భాషకి అయితే నామినేషన్ ప్రాసెస్ లో అయితే పడింది. సేమ్ ఇక్కడ మణికంఠ ఏమంటా అంటే, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేనప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీరు నామినేషన్ చేస్తున్నారంటే అక్కడే అర్థమవుతోంది అనేసి. అంటే తనకే క్లారిటీ లేదు, చెప్పాలంటే మణికంఠకే క్లారిటీ లేదు, కానీ శేఖర్ భాష క్లారిటీ లేదు అనేసి అయితే చెప్తున్నారు దీంట్లో. మరి ఆ మనిషి పక్కన కూర్చొని సింపతి కోసం ట్రై చేసే మనిషి మరి శేఖర్ భాష క్లారిటీ లేదు అంటాడు. శేఖర్ భాష మ్యాక్సిమం అందరితో అయితే కలిసి ఉంటున్నాడు, మరి చూడాలి. ఇంకా ఇక్కడ జడ్జెస్ గా ఉన్న అదే చీఫ్ గా ఉన్న యష్మి అయితే ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు కాస్త అంటే సపరేట్ గా ఉన్నారు, ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు అనేసి బేబక్కనైతే అవుతుంది. మరి బేబక్క ఏం చెప్పిందో చూద్దాం. ఇక బేబక్క కూడా పృథ్వీరాజ్ అయితే నామినేట్ చేసినట్టుంది ఇందులో. పృథ్వీరాజు ఎక్కువ పనులు చేయట్లేదు అనేసి చెప్తా ఉంటే సీత మధ్యలో ఈ కిరాక్ సీత మాట్లాడుతూ లేదు మార్నింగ్ తను పాత్రలు కూడా కడిగాడు అనేసి చెప్తా ఉంటే నువ్వు మాట్లాడకూడదు అనేసి నిఖిల్ అయితే అంటున్నాడు. అంటే చీఫ్ గా ఉన్న నిఖిల్ అయితే కిరాక్ సీత నువ్వు మాట్లాడకూడదు, ఏమంటే ఇది నామినేషన్ ప్రాసెస్, ఒక పక్క బేబక్క నామినేట్ చేస్తా ఉంది, పృథ్వీరాజ్ నామినేషన్ దాంట్లో ఉన్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కానీ మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే అది నా ఇష్టం, మీరు మాట్లాడుతున్నారు కదా మధ్యలో, నేను మాట్లాడితే మాత్రం తప్పైందా అనేసి కిరాక్ సీత అయితే అంటా ఉంది. మరి ఇక్కడ హీటెడ్ మూమెంట్ అయితే జరిగింది, అడుచుకుంటున్నారు నిఖిల్ గాని కిరాక్ సీత నువ్వు సైలెంట్ గా ఉండు అంటే నా ఇష్టం అన్నట్టు, నాకు మాట్లాడే రైట్ ఉంది అనేసి కిరాక్ సీత అయితే అంటా ఉంది మరి ఈ ప్రోమోలో. ఇక ఇక్కడతో ఈ ప్రోమో అయితే ముగుస్తూ ఉందండి. చూడాలి, ఈసారి నామినేషన్స్ చాలా గొడవలతో అయితే ఉన్నట్టుంది. స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోనే ఇంత గొడవలు ఉంటాయి అనేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ముందు సీజన్స్ లో అయితే ఫస్ట్ వీక్ అయితే ఏదో చిన్న రీజన్స్ తో నామినేట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు చాలా మంది. కానీ ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లా, నామినేషన్ చేస్తుంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకుంటున్నారు. ఈ ప్రోమో పరంగా చూస్తా అంటే
ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ చాలా ఇదిగా ఉన్నట్టుంది. మనం ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత దీని గురించి అయితే పూర్తి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈరోజు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం వస్తే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.